చెప్పినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం రాయబడి ఉందని మనం చూస్తున్నాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఈ మూడవ మాట ఒక బాధ్యతతో కూడినటువంటి మాట. యోహాను సువార్తలోనే 19వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ మరియు అక్కడ ఆమె యొక్క సహోదరి క్లోఫా భార్య అయిన మరియా, మగ్దలేని మరియా ఆ సిలువ చింతనే నిలబడి ఉన్నారు. వారు ఎక్కడికి పోలేదు, వారు భయపడి పారిపోలేదు. అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం గమనిస్తే శిష్యులందరూ కూడా భయపడి చెల్లాచెదరై వెళ్ళిపోయినారు. కానీ ఒక యోహాను మాత్రం యేసు ప్రభు యొక్క ప్రేమ చేత తిరిగి ఆయన శిలువ చెంతకు వస్తా ఉన్నాడు. అక్కడ యేసు ప్రభును ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మనందరికీ బాగా తెలుసు. అంత శ్రమలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే మనందరి పాపములను అవి తీసివేయడానికి, మన శాపాలు తీసివేయడానికి. ఆయన సర్వము సృష్టించిన దేవుడు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మన పాపములు శాపముల యొక్క శిక్ష ఆయన సిలువలో భరిస్తూ కూడా ఆ శ్రమలో ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తన ప్రాణము తండ్రికి అప్పగిస్తున్న సమయంలో యేసు తన తల్లి అయిన మరియను చూసి తాను ప్రేమించిన శిష్యుడు సిలువ దగ్గర నిలబడి ఉండుట చూచి ఆమెతో చెప్తా ఉన్నాడు. ఆమె యొక్క తనను కన్ని పెంచి పెద్ద చేసిన తల్లిని మరవకుండా ఆమె ఒక అనాథగా, ఒక దిక్కులేని స్త్రీగా లేదా ఒక దిక్కులేని తల్లిగా ఉండిపోకూడదు. ఆమె ఒక నివాసం ఉండాలి. ఆమె యొక్క భవిష్యత్తు బాధ్యతను తాను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగిస్తా ఉన్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభు వారు అంత శ్రమలో అంత బాధలో కూడా ఆయన యోహానుకు బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. ఆ తల్లి వేదన ఎంతగా ఉందంటే సిమియోను అనే భక్తుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో ముందుగానే ఆయన ప్రవచించాడు, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుపోతుందని. ఆ ప్రవచనము యేసు ప్రభువును శిశువుగా తీసుకెళ్ళినప్పుడు యెరూషలేము మందిరంలో చెప్పిన వాగ్దానము శిలువ పైన నెరవేరడాన్ని ఆమె యొక్క వేదన అంత ఇబ్బందిగా, అంత కష్టంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే యేసు ప్రభు యొక్క పని ఏంటి? ఆయన పరలోకం యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే నా యొక్క పని అని చెప్పినట్టు మనం వాక్యంలో చూస్తాం. అటు చెప్పిన యేసు ప్రభువు ఇహలోకంలో తన బాధ్యతను కూడా ఆయన మరవలేదు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం మనం గమనిస్తే, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదని చెప్పిన యేసు ప్రభు ఆయన ఆజ్ఞ నెరవేరుస్తా ఉన్నాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్న ఆజ్ఞ ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞ నెరవేరుస్తూ మనకు ఒక పాఠాన్ని నెరవేర్పుగా మనకు చూపిస్తా ఉన్నాడు. మనము ఆజ్ఞ పాటించాలని ఆయన ఆ ఆజ్ఞను నెరవేరుస్తా ఉన్నాడు. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నీ తల్లిని ఆనందపరచవలను. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నీ తల్లిని ఆనందపరచవలను. అయితే ఈ కాలంలో లేదా ఎప్పటి నుంచో చాలా మంది తమ తల్లిదండ్రుల పట్ల చేస్తున్న పనులకు, వారిని బాధిస్తున్న మాటలకు ఇది ఒక గుణపాఠంగా మనం చూస్తున్నాం. వారిని బాధిస్తూ ఎంతో ఇబ్బంది పెడుతూ తల్లిదండ్రులతో కనీసం మర్యాదగా కూడా మాట్లాడలేని బిడ్డలు
మీ తల్లితో చెప్పారా? అమ్మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పకపోతే చెప్పండి. అమ్మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పండి. ఆ తల్లి హృదయం ఎంతగానో ఆనందపడుతుంది. నన్ను క్షమించండి, తల్లి లేనివారు లేదా ఆప్తులు లేనివారు మరి మాకు తల్లి లేదని బాధపడుతుంటే అటువంటి వారికి ప్రభు ఒక మాట చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను. ఆయనే తల్లిగా ఆదరించి దేవుడు ఆయన అన్నాడు. అంతేకాదు ఒక స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువనంటాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు. తల్లిని తండ్రిని వాళ్ళు తరిమేశారు, తల్లిదండ్రులు వాళ్ళు తరిమేశారు. ఎందుకు అని అంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటారా, మీరు మాకు అక్కర్లేదని. అయితే యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేనే మీకు సమస్తము చూసుకుంటాను. అదేవిధంగా దేవుడు మనతో చెప్పిన మాటలు మన హృదయాల్లో మనకు ఉండాలి. చాలా మంది అనుకుంటారు, ప్రభు నాకు సహాయం చేస్తాడా, నా పరిస్థితిని అర్థం చేసుకుంటాడా అని. దేవుడు తప్పక అర్థం చేసుకుంటాడు. తల్లిదండ్రులైనా ఎవరైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరువను విడువను ఎన్నడూ ఎడబాటని సెలవిచ్చిన యేసు ప్రభు మనకు తోడున్నాడన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదని దేవుడు ఈ మాట మనతో సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు మరి చాలా మంది మా తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు కానీ వాళ్ళు చాలా మంచివారు కాదండి అని చెప్తా ఉంటారు. అటువంటి మాట ఎప్పుడు చెప్పకండి. తల్లి తండ్రి లేకున్నా ఉన్నా మంచివారు కాదు, లేదా మాకు ఇలా చేశారు అలా చేశారని తల్లిని తండ్రిని గురించి ఎప్పుడు చెడ్డగా ఎవరితో చెప్పకండి. చాలా ప్రాముఖ్యమైన మాట. మామూలుగా అందరూ సాధారణంగా చెప్తూ ఉంటారు, కానీ మనం చెప్పకూడదని నేను ఒక మాట కాదు సెలవిస్తా ఉన్నాను. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే యేసు తల్లిదండ్రులకు లోబడి ఉండెను అనే మాట రాయబడి ఉంది. యేసు ప్రభువారు ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండినాడని మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభు వారు ప్రియ శిష్యుడు, ఆయన రోమును ఆనుకున్న వాడు, ఆయన ప్రియాతి ప్రియమైన శిష్యుడైనటువంటి యోహానుకు తల్లి బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. ఇదిగో నీ తల్లి అని యోహానుతో చెప్తా ఉన్నాడు. ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకొనెను అని వాక్యంలో రాయబడింది. యోహాను కూడా పారిపోయాడు అందరితో పాటు, కానీ క్రీస్తు ప్రేమ అతన్ని సిలువ చెంతకు నడిపించింది. అతను అక్కడే నిలబడి ఉన్నాడు. క్రీస్తును వదిలి చాలా మంది పారిపోవాలనుకుంటారు. చాలా కష్టాలు వచ్చాయండి, మాకు చాలా బాధలు అనుభవిస్తున్నాం క్రీస్తుని. అలాంటి ఉద్దేశాలంటే ఈరోజు మానే. క్రీస్తు ప్రభు విజయాన్ని ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. సిలువలోనే విజయం. క్రీస్తు సిలువ సెంటర్కు రండి అనే మాట ప్రభు ఈ మాట ద్వారా ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ 3వ మాట ద్వారా మనం గ్రహించాల్సిన ఆత్మీయ సంగతి ఏంటో అని ఒకసారి ఆలోచిస్తే, యేసు ప్రభు వారు ఆజ్ఞ పాటించి తన శిష్యునికి తల్లి బాధ్యతను అప్పగించినట్టు విశ్వాసమైన మనందరికీ ఆయన సంఘం అనే తల్లి బాధ్యతను అప్పగించారు. మనందరికీ సంఘం అనే తల్లి బాధ్యతను అప్పగించారు. యోహాను ఎలాగూ నమ్మకంగా యథార్థంగా తన బాధ్యత నిర్వర్తించాడో అలాగే సంఘ శ్రేయస్సు కొరకు మనమందరూ పాటుపడాలి. వారి వారి సామర్థ్యం ప్రకారం వారికి ఇచ్చిన తలాంతులు వరములను మనము ఉపయోగించి లేదా సద్వినియోగపరిచి సంఘ శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఆత్మలు
నశించిపోతున్న ఆత్మలను మరి నిత్య జీవానికి నడిపించడానికి, మరి అంతేకాదు నిత్య జీవానికి మనం సిద్ధపడడానికి, మనతో పాటు నిత్య జీవానికి అనేక మందిని సిద్ధపరచడానికి ప్రభువు ఇంత గొప్ప సంఘాన్ని మనకి ఇచ్చాడని మన మనసులో గుర్తుంచుకోవాలి. క్రైస్తవ జీవితంలో 3 ప్రాముఖ్యమైన పనులు, ఈ 3 ఒకదానికొకటి తప్పనిసరిగా కలిసి ఉంటాయి. ఒకటి ప్రతి క్రైస్తవ జీవితంలో, ఒకటి దేవుని పని, రెండవది కుటుంబ పని, మూడవది సంఘ పని. ఒకదాని కోసం ఒకటి తప్పించుకోవాలని ప్రయత్నించకూడదు. దేవుని పని, సంఘ పని, కుటుంబ పని, ఒకదాని కోసం ఒకటి తప్పించుకోవాలని ప్రయత్నించకూడదు. ఆ రోజు తల్లిని జ్ఞాపకం చేసుకున్నటువంటి క్రీస్తు ప్రభువు అంత శ్రమలో కూడా తల్లి బాధ్యతను తల్లిని జ్ఞాపకం చేసుకుని శిష్యునికి అప్పగిస్తున్న యేసు ప్రభువారు నిరంతరము మనల్ని కాపాడి ఆయన రాజ్యానికి, ఆయన రాకడ వరకు మనందరినీ నిత్యము కాపాడి నడిపించిన దాకా దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.